మనలో చాలా మందికి ఈ గేర్ నాబ్ ని హ్యాండ్ రెస్ట్ గా యూజ్ చేసే అలవాటు, లైక్ ఇలా అయినా డ్రైవ్ చేసే అలవాటు ఉంటుంది, రైట్? మీకు ఇలా డ్రైవ్ చేసే అలవాటు ఉంటే ప్లీజ్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్రమ్ నౌ ఆన్. కేస్ మీరు ఆటోమేటిక్ కార్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ కార్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, సో అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఇఫ్ యూఆర్ యూజింగ్ అ మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తే మాన్యువల్ కార్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది లింకేజ్ సిస్టమ్ అన్నమాట. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మీ గేర్ రాడ్, ఓకే? ఇది ఒక గేర్ నాబ్. ఈ గేర్ రాడ్ అనేది సెలెక్టర్ ఫోర్క్, షిఫ్ట్ ఫోర్క్ అనే రెంచ్ లాంటి లివర్ కి కనెక్టెడ్ ఉంటుంది. ఈ సెలెక్టర్ ఫోర్క్ అనేది ఇది ఒక ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనుకోండి, ఇందులో గేర్స్ ఉన్నాయి అనుకోండి, గేర్స్ కి కనెక్టెడ్ ఉంటుంది. మీరు ఇక్కడ గేర్ ని 1 కి 2 కి చేంజ్ చేసిన కొద్దీ సెలెక్టర్ ఫోర్క్ కి గేర్స్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది, ఓకే? సో మీరు ఇక్కడ కాన్స్టాంట్ గా ఇక్కడ మీరు ఇలా డ్రైవ్ చేస్తూ ఇలా చేయబెడుతూ కాన్స్టాంట్ గా ఇక్కడ ప్రెషర్ అప్లై చేసిన కొద్దీ, ఎందుకంటే ఇది ఒక అలవాటు అయిపోద్ది అన్న లాంగర్ రన్ లో మనకి. ఈవెన్చువల్ గా ఈ సెలెక్టర్ ఫోర్క్ అనేది ఇది వేర్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మళ్ళీ రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. లేబర్ చార్జెస్ అన్నిటికీ మీకు కొంచెం హెవీగానే కాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టు అవాయిడ్ ఆల్ దీస్ మిస్టేక్స్, యూజ్ యువర్ హ్యాండ్ రెస్ట్. కార్ లో ఉన్న హ్యాండ్ రెస్ట్, ఒకవేళ బిగినర్ అయితే 2 చేతులు స్టీరింగ్ మీద పెట్టుకొని చక్కగా డ్రైవ్ చేయండి. కుదిరితే గేర్స్ ని ఇలా చేంజ్ చేయడం కన్నా ఇలా సో గేర్ లివర్ అనేది స్మూత్ ఐటమ్, వెయిట్ అనేది దీని మీద పడి దీనివల్ల కూడా మనకి ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది లింకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీ ఎ రెస్పాన్సిబుల్ డ్రైవర్, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్, ఫాలో స్ట్రిక్ట్స్ ఆన్ వీల్స్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్. థ్యాంక్ యూ.